గరుడ గమన తవ చరణ కమలమి మనసిల్ల సతు మమ నిత్యం. శివ 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 శంకర హర 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 శంకర. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. స్వరమే వారి తపస్సు, సంగీతమే వారి ఆరాధన. భక్తి పాటలతో పరవశం తెప్పిస్తారు, జానపద సినిమా పాటలతో కూడా అలరిస్తారు. వాళ్ళే రంజని సిస్టర్స్. వాళ్ళని ఈరోజు పరిచయం చేసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా మనం కూడా భక్తి పారవస్యంలో మునిగి తేలుదాం. వెల్కమ్ టు శివరంజని నిరంజని కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది మీ మ్యూజిక్ కెరియర్, మీ ప్రస్థానం? ఏ ఏజ్లో? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అంటే స్కూల్లో పాడుతుంటే మా తెలుగు టీచర్ ఉండేది, జనార్దన్ సార్ అని. తను అంటే మా ఊర్లో ఎక్కడ మ్యూజిక్ చెప్పేవాళ్ళు లేరు. మాది వరంగల్ దగ్గర నర్సంపేట. ఓకే. అక్కడ ఎవరు మ్యూజిక్ చెప్పేవాళ్ళు లేరు. వరంగల్ వెళ్ళాలి మ్యూజిక్ నేర్చుకోవాలంటే. గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. అక్కడ తెలుగు టీచర్ తను చూసి వాళ్ళ పాప కూడా పాడుతుండేది. మమ్మల్ని ఇద్దరిని పేర్ చేసి, అంటే ఊర్లో వేరే ఊరు పంపించాలంటే ఇంట్లో కొంచెం భయం వేస్తుంది కదా, భయపడతారు కదా, మళ్ళీ బస్సులో వెళ్ళాలి రావాలి అంటే సార్ వాళ్ళ కూతుర్ని మమ్మల్ని ఇద్దరిని కలిపి పంపించేవాళ్ళు అనమాట. కర్ణాటక సంగీతం? కర్ణాటక. ఓకే. ఇద్దరు? మేమిద్దరం, నేను అని వాళ్ళ కూతురు. ఓకే. నా తర్వాత చెల్లి జాయిన్ అయింది అనమాట. చెల్లి, మీరు నిరంజని. మీ ఇద్దరికి ఎంత ఏజ్ డిఫరెన్స్? 2 years ఉంటుందా? సేమ్ టైం స్టార్ట్ చేస్తారా ఈ మ్యూజిక్ కెరియర్? లేదు, నేను ఫస్ట్. తను అక్క స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ అక్కతో జాయిన్ అయ్యి మళ్ళీ ఇద్దరం కలిసి. ఓకే. ఇప్పుడు రంజని సిస్టర్స్ అంటే ఒక పేరు ఉంది ఆల్రెడీ, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఇద్దరు. వాళ్ళతో మీరు సేమ్ పేరు పెట్టుకోవడానికి కారణం ఏమైనా ఉందా? జస్ట్ రంజని సిస్టర్స్ అని అంటే ఇద్దరిలో అలా ఏం లేదు. అంటే ఇంట్లో చిన్నప్పుడే పెట్టేశారు. ఇంకా బావ వాళ్ళకి అప్పుడు అక్క పుట్టినప్పుడు శివరంజని మూవీ అప్పుడు ఇంకా అక్క పేరు శివరంజని పెట్టిన తర్వాత నెక్స్ట్ రంజని కలవాలి అన్న ఉద్దేశంతో నా పేరు నిరంజని, మళ్ళీ నా తర్వాత చెల్లి పేరు శ్రీరంజని. ఓకే, అట్లా రంజని. నిరంజన్, మీరు చెప్పండి. అంటే మహాశివరాత్రి అనగానే ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. లేటెస్ట్గా రంజని సిస్టర్స్ అనేది నేను కూడా అసలు మీ పేజ్ చూస్తే ఎన్ని భక్తి పాటలు అసలు ఎంత చక్కగా పాడుతున్నారు, నిజంగా చాలా బాగున్నాయి. సో మీకు ఇష్టమైన ఒక శివరాత్రి సందర్భంగా భక్తి శివుడి పాట అంటే ఏంటి? అంటే మేము మా ఊర్లో ఉన్నప్పుడు భజన్స్ చేసేవాళ్ళం. మా జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది అయ్యప్ప భజన్. వెంకటేష్ గురుశర్మ గారు అని. వెంకటేష్ అంటే తను తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వెంకటేష్ శర్మ పూజారి అనమాట. స్టార్టింగ్ లో టెంపుల్ స్టార్ట్ అయిన కొత్తలో తను మా వాయిస్ విన్నారు. ఓకే. విన్నాక ఇంకా తనతో తీసుకెళ్లడం, మాకు ఆ జర్నీ మాది అలా స్టార్ట్ అయిపోయింది. అంటే భక్తి పాటలతో మనం స్టేజ్ షోస్ చేయడం. తనే అంటే తీసుకొచ్చి బయట పరిచయం చేయడం, అట్లా హైదరాబాద్ కి తీసుకొచ్చి పెద్ద పెద్ద భజన్స్ లో మమ్మల్ని పాడించడం. అట్లా మనం ఫస్ట్ ఒక శివుడి పాటతో స్టార్ట్ చేద్దామా? ఇది మా ఊరి పాట అన్నమాట. మా వరంగల్ దగ్గర నర్సంపేట మా ఊరి పాట. ఎట్లా ఊరి పాట అయింది ఇప్పుడు విని? అంటే బయట వాళ్ళు అక్కడ మా ఊరు వాళ్ళు రాసి స్వరపరిచి మ్యూజిక్ చేశారు. ఓకే. శివ 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 శంకర హర 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 శంకర. శివ 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 శంకర హర 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 శంకర. స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సంబయ్య లెగవా, 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సంబయ్య లెగవా, లెగవా సంబయ్య లెగవా నా తండ్రి లెగవా పరమాత్మ లెగవా, లెగవా సంబయ్య లెగవా నా తండ్రి లెగవా పరమాత్మ లెగవా. శివ 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 శంకర హర 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 శంకర. శివ 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 శంకర హర 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 శంకర. తల్లి పార్వతమ్మ మేల్కొల్ప వచ్చెను లెగవా సంబయ్య లెగవా,
తల్లి పార్వతమ్మ మేల్కొల్ప వచ్చెను లెగవా సంబయ్య లెగవా గంగమ్మ తల్లి తలంట వచ్చెను లెగవా సంబయ్య లెగవా గంగమ్మ తల్లి తలంట వచ్చెను లెగవా సంబయ్య లెగవా 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సంబయ్య లెగవా 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సంబయ్య లెగవా లెగవా సంబయ్య లెగవా నా తండ్రి లెగవా పరమాత్మ లెగవా లెగవా సంబయ్య లెగవా నా తండ్రి లెగవా పరమాత్మ లెగవా శివ 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 శంకర హర 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 శంకర శివ 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 శంకర హర 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 శంకర. నర్సంపేట బిడ్డలు, నర్సంపేట అదృష్టం చేసుకుంది. పాట ఎంత బాగుంది మీ ఊరి పాట అంటే. అమ్మవారు ఈరోజు పుట్టినరోజు, శివయ్యని స్నానం చేయించడానికి రెడీ అయింది. శివయ్య ఏమంటున్నాము పుట్టినరోజు సందర్భంగా కరెక్ట్గా యాప్ట్ అయింది శివరాత్రికి. చాలా బాగుంది. ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు స్వతహాగా భక్తి పాటలు పాడడం ఇష్టమా? మీరు బాలీవుడ్ పాటల్ని వదలట్లేదు, జానపద పాటల్ని ఏ కోణం, ప్రతి కోణాన్ని టచ్ చేస్తున్నారు సంగీతంలో. సో ఈ పరిపక్వత రావడానికి మీ గురువు గారు పేరు ఇందాక చెప్పినారు. సో రాను రాను ప్రాక్టీస్ ఎట్లా కుదిరింది మీకు? అంటే ఎన్ని ఏళ్ళుగా కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు? మేము అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళడం 4 years. మాకు మేమున్న ప్లేస్ నుంచి మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాలంటే ఒక 50 kilometers జర్నీ చేయాలి మేము. దాంట్లో ఒక కిలోమీటర్ నడవాలి, బస్ ఎక్కాలి. అంటే ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ లేకుండా చాలా నేర్చుకోవాలి. మొదటి నుంచి కూడా సింగర్స్ అవ్వాలి అనేనా? సింగర్స్ అవ్వాలి అని ఏమీ లేదు, బట్ అంటే వాయిస్ బాగుంది, నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇంట్లో కూడా ఎప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని ఎప్పుడు నాన్న గాని అమ్మ గాని ఎవ్వరు ఏం చెప్పేవాళ్ళు? నలుగురు 4 members, ఒక తమ్ముడు. ఓకే, నలుగురు నేర్చుకున్నారా? లేదు, ఇద్దరం నేర్చుకున్నాం. చిన్న చెల్లి కూడా పాడుతుంది. తను శ్రీరంజని కొంచెం తక్కువ, తనకు వాయిస్ ఉంది కానీ బట్ తను హౌస్ వైఫ్. తమ్ముడు పాడతాడు, తమ్ముడికి వాయిస్ బాగుంటుంది. మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్లలో ఇప్పటివరకు శివరాత్రి సందర్భంగా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏదైనా హైలైట్ అయింది, కంప్లీట్గా సక్సెస్ అయింది అని గుర్తున్నది ఏంటి? ఎక్కడ? మా ఊరు దగ్గరే ఒక శివుడి టెంపుల్ ఓపెన్ అయితే అక్కడ పాడాము. చాలా మంచి, అక్కడ ఊరు వాళ్ళంతా చాలా మెచ్చుకున్నారు. ఆ పాట ఇది 12 స్తంభాలే అక్కడ చాలా హైలైట్ అయింది. మీకు పర్సనల్గా ఇద్దరికి ఇష్టమైన ఏదైనా శివుడి పాట ఉందా? అదే ఎందుకు? ఈ పాట చాలా కనెక్ట్ అయిపోయింది మాకు. ఒక పేదింటి అమ్మాయి శివుడిని ఎట్లా పెద్ద పెద్ద అంటే ఖర్చుతో చేయలేను, నేను ఓన్లీ పూలు పత్రాలు, నాతో అదే సాధ్యమవుతుంది. ఇంట్లో గిన్నెలు తోమి ఆ గిన్నెలోనే నేను మీకు పెడుతున్నా, అది చాలా కనెక్టివ్గా ఉంటుంది అనమాట ఆ పాట. జాజి రోయ్ హాయ్ జాజి మల్లెలు మా దేవనీకే కోసి తెచ్చా కొండ మల్లెలు జాజి రోయ్ హాయ్ జాజి మల్లెలు మా దేవనీకే కోసి తెచ్చా కొండ మల్లెలు కల్లా కపటం దల్వని కల్వాలు కమలాలు మంచి మారేడు ఆకులు మా దేవనీకే మంచి మారేడు ఆకులు తులసి సిగుళ్ళు అన్నీ దండగా వచ్చా మా దేవనీకే జాజి రోయ్ హై జాజి మల్లెలు మా దేవనీకే కోసి తెచ్చా కొండ మల్లెలు జాజి రోయ్ హై జాజి మల్లెలు మా దేవనీకే కోసి తెచ్చా కొండ మల్లెలు పొయ్యావు మా దేవనీకే నెయ్యాయేడిగా నేరేడు నారింజ నీ మీ జాతరకు మోసేనో మా దేవనీకే జాజి రోయ్ హై జాజి మల్లెలు మా దేవనీకే కోసి తెచ్చా
కొండ మల్లేలు జాజి రోయ్ హాయ్ జాజి మల్లేలు మా దేవనీకే కోసి తెచ్చా కొండ మల్లేలు. ఎంత బాగుందో నిజంగా. ఇంత అంటే సింక్ అవుతున్నాయి ఈ మల్లేలు అన్నప్పుడు. మీ గమ్మకాలు కూడా అసలు చేంజ్ లేదు ఇద్దరిలో. లయ తప్పకుండా ఇంత కరెక్ట్గా కుదరటానికి ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు ముందు? మేము డైలీ ప్రాక్టీస్ ఒక 1 hour అయినా రెగ్యులర్గా చేసుకుంటాం. దీనికోసం పర్టికులర్గా సెషన్స్ పెట్టుకొని మేము చేసుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి అసలు వాయిస్ సింక్ అవ్వడం అనేది అది గాడ్స్ గిఫ్ట్ అని. అంతే, అక్క చెల్లెలకి అట్లా ప్రాక్టీస్ కూడా. ఎప్పుడైనా లయ తప్పడం లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఫైట్, నువ్వు మిస్ చేసావు ఫైటింగ్స్ అవి రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయి. అది శృతిలో ఒక శృతి అనుకుంటే ఇంకొక శృతిలో పాడాలి, ఈ శృతి అనుకుంటే లేదు ఆ శృతి కాదు ఈ శృతి. అది ఆ విషయాలలో కొంచెం స్టేజ్ పైకి వెళ్ళినాక ఒకళ్ళొక శృతి ఇట్లా చూసి. ఏది టఫ్ పార్ట్? భక్తి పాటలు పాడటంలో టఫ్ పార్ట్ అంటే హై పిచ్ పాడటమా లేకపోతే ఇంకేముంటది? ఏది టఫ్ అనిపిస్తుంది? మాకు హై పిచ్ అంత ప్రాబ్లం ఉండదు. చిన్నప్పటి నుంచి హైలో పాడడం అలవాటు. అరుచుకుంటారు కదా బాగా. లో పిచ్ కొంచెం లోలో పాడితేనే కొంచెం తిరుగుతూ ఉంటారు అన్నమాట. హై పిచ్ ఓకే ప్రాబ్లం. దాదాపు సింగర్స్ కి హై పిచ్ అంటే కొంచెం భయం అవుతుంది. మాకు లో అంటే ఎంత ప్రాబ్లమో లో పిచ్ కూడా అవునవును చాలా ప్రాబ్లం ఉంటుంది. మాకు లో పిచ్ కొంచెం. నాకు మీరు గమకాలు పలికించే స్టైల్ బాగా నచ్చింది. ఇప్పుడు మల్లెలు అన్నప్పుడల్లా నాకు అది ఎంత బాగా కుదిరిందో. రంజని సిస్టర్స్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు డెడికేట్ చేసే సాంగ్ అంటే ఏం పాడొచ్చు? శివతాండవ స్తోత్రం, అది అందరికీ తెలిసింది. ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్య లంబితాంబుజంగ తుంగ మాలిక ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాద వడ్డమర్వై చకార చండ తాండవం తనోతున శివ శివం. హర హర శివ శంకర నీలకంఠ గంగాధర శరణం అంటేనే పలికేవే ముల్లోకాలేలే ముక్కంఠీశ్వరుడవే నీవే దిక్కని నమ్మితినే. తన నాన్న నాన్న తన నాన్న నాన్న తన నాన్న 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 తన నాన్న నాన్న తన నాన్న నాన్న తన నాన్న నాన్న నాన్న. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. హర హర శివ శంకర నీలకంఠ గంగాధర శరణం అంటేనే పలికేవే ముల్లోకాలేలే ముక్కంఠీశ్వరుడవే నీవే దిక్కని నమ్మితినే. తన నాన్న నాన్న తన నాన్న నాన్న తన నాన్న 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 తన నాన్న నాన్న తన నాన్న నాన్న తన నాన్న నాన్న. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చాలా బాగుంది. శివరంజని, మీ ట్రూప్ ఎంతమంది? ఇప్పుడు మీ ఇన్స్ట్రుమెంట్స్ పర్సన్స్ గురించి పరిచయం చేయండి. కీబోర్డ్ రామకృష్ణ గారు, పర్కషన్స్ ప్రభు, గిటార్ తేజ, ఇంకా ఉన్నారండి. బేస్ గిటార్ అతిక్, లీడ్ గిటార్ అతిక్. ఎంతమంది మీ ట్రూప్? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఇన్స్ట్రుమెంట్స్, 3 మెంబర్స్ సింగర్స్. ఇంకా డ్రమ్స్ వచ్చేసి మనీ అన్నారు. ఇంకా మాతో పాటు కో సింగర్ దివాకర్ అని ఉన్నారు. తను మంచి సింగర్ అన్నమాట. తను కొంచెం ఈరోజు వేరే రికార్డింగ్స్ ఉండి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడల్లా మీ ప్లానింగ్ అంటే ఒకళ్ళకి కుదురుతుంది ఒకళ్ళకి కుదరదు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అదైతే చాలా అవుతుంది, కానీ మా ప్లేయర్స్ అందరు అసలు చాలా కోఆపరేటివ్ అన్నమాట. అందరు ప్రతి ఒక్కరు అంటే ప్యాషన్ తో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు. కమర్షియల్ గా అలాంటి ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు.
జామింగ్ ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తారు ఎంత దూరం అయినా కానీ. అది చాలా సపోర్టివ్ మాకు. వాళ్ళతో ఒక మాటలు మాట్లాడిద్దాం మనం. తేజ, మీరు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు గిటారు? వీళ్ళతో ఎంతకాలం జర్నీ, ఎన్ని ఇయర్స్ నుంచి? సో నేను లాస్ట్ 5-6 years నుంచి ప్లే చేస్తున్నాను అండి మ్యూజిక్. వేరియస్ బ్యాండ్స్తో ప్లే చేయడం కానీ అట్లా. ఐ మీన్ ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చినా అక్కడ వెళ్ళిపోతాను నేను. సో లాస్ట్ 1 month బ్యాక్ వీళ్ళకి మెసేజ్ చేశాను. వీళ్ళ ఇన్స్టా రీల్స్ వస్తుండేవి నాకు ఇన్స్టాగ్రామ్లో. అది చూసి బాగా నచ్చి వీళ్ళకి మెసేజ్ చేశాను, కానీ ఏం రెస్పాన్స్ రాలేదు. చూద్దాంలే, మళ్ళీ బిజీ ఉండి ఉంటారు, పెద్ద సింగర్స్ కదా వీళ్ళతో మనకి వెయిట్ చేశాను. ఇంకా మళ్ళీ ఇంకో 1.5 month తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యాను ఒకసారి. సో లక్కీగా అప్పుడు మళ్ళీ వీళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చింది. సార్ కాల్ చేశారు, ఇలా మేము ఒక వీఆర్ స్టార్టింగ్ ఏ బ్యాండ్, లైక్ భజన్ జామింగ్ చేస్తున్నాము, ఓకే, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే యా సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అన్నారు. సో లాస్ట్ 1 week నుంచి వీళ్ళతో ఉన్నాను, వీళ్ళతో జామింగ్ చేయడం కానీ. ఐ మీన్ దిస్ భజన్ జామింగ్ ఈజ్ ఆల్ లైక్ డివైన్ టైమింగ్ అన్నమాట మొత్తం. దీని వల్ల నా లైఫ్ లో చాలా చేంజెస్ చూసాను నేను. సో భగవంతుడి నేమ్ తీసుకోవడం వల్ల, కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల అదొక పాజిటివ్ ఎనర్జీ నా లైఫ్ లో నేను చూసానండి. అది అంటే తేజ, మీకు పర్సనల్గా ఒక గిటార్ ప్లే చేసేవారిగా మీకు ఏమి ఇష్టం? అంటే ఎట్లాంటి పాటలకి ప్లే చేయటం మీకు ఇష్టం? సో నేను ఇప్పుడు బయట బ్యాండ్స్ తో ప్లే చేశాను అన్ని. అవి మూవీ సాంగ్స్ ప్లే చేయడం కానీ అవన్నీ అంతా ఓకే, వస్తారు అందరు తాగుతారు, ఆ కల్చర్ అంతా డిఫరెంట్. బట్ ఈ భజన్ జామింగ్ అనేది చాలా డిఫరెంట్. సో నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ కి రండి, మా షోస్ కి రండి అంటే పబ్స్ కి రావాలా మేము, మా ఇంట్లో ఒప్పుకోరు, అక్కడ అందరు తాగుతారు, అమ్మాయిలు ఉన్నాము, అట్లా అందరు ఉంటారు అక్కడ అనేసి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్, యూ క్యాన్ కమ్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రభు, ఎన్ని ఇయర్స్ మీకు ఈ ప్రాక్టీస్ ఉంది? ఎన్ని ఇయర్స్గా మీరు పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు? 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను 10 years నుంచి పర్ఫార్మ్ చేస్తున్నాను. 10 years నుంచి. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 28. వామో, చాలా తొందరగా స్టార్ట్ చేసినారు. మీకేం ఇంట్రెస్ట్ ఇట్లా, అంటే ఎట్లాంటి షోస్లో ప్లే చేయటం ఇష్టం? నేను ఆల్ జోనర్స్ వాయించిన మేడం. నేను ఆల్ జోనర్స్ వాయిస్తాను. నేను లైక్ ఏదంటే క్లబ్ షోస్ కానీ, క్లబ్స్ లో వాయించే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను అనమాట. పర్కషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తాను. తబలా, డోలక్, ఇట్లా మృదంగం, దర్బుకా, బాంగోస్, కహోన్, ఇట్లా అన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఇవి బేసిక్. మెయిన్ గా అయితే తబలా అనమాట. ఓకే. ఎక్కువ ఏ పాటలో ఎంజాయ్ చేస్తారు? అంటే ఎట్లాంటి పాటలకి ప్లే చేయటం ఎంజాయ్ చేస్తారు? లాటిన్ జోనర్ ఎక్కువ ఇష్టం మేడం. లాటిన్ జోనర్ ఎక్కువ ఇష్టం. సో ఆ జోనర్ సాంగ్స్ ఏది ఉన్నా నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే. వీళ్ళల్లో మీకు నచ్చే పాయింట్ అంటే రంజని సిస్టర్స్ లో? అంటే స్కేల్ గురించి కొట్లాడతారు, అదే ఇష్టం. ఫనీ అనిపిస్తుంది. ఏ స్కేల్ అంటే ఏ స్కేల్ రంజని సిస్టర్స్ ప్రతి జామింగ్ లో సేమ్ సాంగ్ కి స్కేల్ మారుతూ ఉంటది. వాళ్ళ వాయిస్ ఎప్పుడు మారుతున్నారో నేను వెయిట్ చేస్తుంటాను. ఓవరాల్ గా ఎంటర్టైన్ అవుతున్నారు మీరు. ఓకే, బాగుంది. మీ ట్రూప్ చాలా బాగుంది. మీరు భక్తి పాటలు పాడతారు, ఫోక్ పాటలు పాడతారు, అలాగే సినిమా పాటలు పాడతారు. సో మీ స్టేజ్ పర్ఫార్మెన్స్లలో ఎవరైనా గొప్ప వ్యక్తులు, ప్రత్యేకమైన అతిథులు, మిమ్మల్ని మంచి అప్లాజ్ వచ్చిన ఏదైనా ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోండి. చాలా ఉన్నాయి మ్యామ్. రీసెంట్ గా కోటి గారు, బాలు గారు షోస్ కి కూడా వెళ్ళాము. తను మెచ్చుకోవడం, అదృష్టవంతులు. శైలజమ్మ, మనో గారు, మూవీ ప్లేబ్యాక్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నుంచి మంచి అప్లాస్ వచ్చింది. శోభారాజ్ గారు కూడా కచేరీ చేస్తే సుయిపిట్టలా పాడుతున్నారమ్మ. ఓకే, చాలా బాగా, అది చాలా హ్యాపీ అండి. మేము మ్యూజిక్ నేర్చుకుని హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్వరాంజలి అని ఒక సంస్థ ఉన్నాం, కవితా చక్ర గారు. మేము మూవీ సాంగ్స్ పాడుతున్నాం, అన్ని సాంగ్స్ పాడుతున్నాం, కానీ ప్రతి సాంగ్ కి ఫీల్ ఏంటి, ఎట్లా పాడాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి అనేది మాకు, అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత మాకు ఏదో పాడేస్తాను బ్లైండ్ గా. వాయిస్ ఉంది, గమకాలు వస్తున్నాయి, ఇంకా పాడొచ్చు. తను అంటే ప్రతి పాటని ఎలా ఏ ఫీల్ తో పెట్టి పాడాలి ఫేస్ లో సజెస్ట్ చేశారు. చాలా ఇంప్రూవైజేషన్ చాలా జరిగింది తన వల్ల. ఒక మంచి పెద్ద ప్లాట్ఫామ్ కి, అంటే ఇప్పుడు కాంపిటీషన్ పరంగా జీ సరేగమప కానీ, లేకపోతే వేరే వేరే షోస్ ఆల్మోస్ట్ అన్ని చేసాము. ఓకే, చేసాము. బట్ మేము వరంగల్లో ఉండటం, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం మాకు కొంచెం జర్నీ ఇబ్బంది అయ్యి. మ్యూజిక్ లో కూడా పెద్దగా ఎక్కువ నేర్చుకుంది లేదు, బేసిక్ నేర్చుకున్నాము. గైడెన్స్ అంటే మా ఊర్లో మా వాళ్ళకు కూడా, పేరెంట్స్ కూడా తెలియదు వీళ్ళని ఎట్లా గైడ్ చేయాలనేది. వాళ్ళకు కూడా అక్కడి వరకే అన్నమాట.
మీ ఇంట్రెస్ట్ చిన్నప్పుడే నడుస్తూ మేము మా దారి మేము వేసుకుంటూ వస్తున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇంకా ఇంట్లో సపోర్ట్ కొంత ఉంది. మా వారు కానీ మా అత్తయ్య మావయ్య అడ్డంకి లేదు. అలాగే అత్తయ్య కూడా మా మేనత్త అన్నమాట. తను కూడా ఎప్పుడు కూడా నువ్వు అటు ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడికి అట్లా చేయొద్దు ఏమీ లేదు. తన అంటే చిన్నప్పటి నుంచి చాలా సిస్టమేటిక్ గా పెంచింది మా వాళ్ళు కూడా. అట్లానే సిటీకి వచ్చినా కూడా కట్టడేం చెయ్యరు. దాన్ని మేము ఈ మ్యూజిక్ పరంగా ముందుకు వచ్చాం. చాలా మంచి నా సైడ్ మా అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఇంకా మాకు మేనత్త అంటే తను ఓకే, బట్ మా అత్త మామ కూడా చాలా సపోర్ట్. అంటే మా వారు కూడా అసలు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ లో ఉంటుండే, మళ్ళీ అది కంప్లీట్ రిజైన్ చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ లో వచ్చి మాకు సపోర్ట్ చేసి నేర్చుకోండి అది. సో అదొక పెద్ద కంఫర్ట్ జోన్ కదా. అంటే పేరెంట్స్ నుంచి కాకుండా అత్త వాళ్ళ సపోర్ట్, హస్బెండ్ అందరు సపోర్ట్ ఉండడం కూడా మాకు అది లక్కీ. అంజలి సిస్టర్స్ నిజానికి ఆ విషయంలో మాత్రం. ఓకే, మీకు ఇద్దరికి ఇష్టమైన శివుడి పాట ఇప్పుడు పాడినారు కదా. శివరాత్రి అంటే అసలు ఈ సాంగ్ వినాల్సిందే లేకపోతే ఈ సాంగ్ పాడాల్సిందే అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏమవుతుంది మీ ఇద్దరికి? హర 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 మహాదేవ్, హర 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 మహాదేవ్. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంభో శంకరా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదాంత సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్యాగ్నిలోచన శ్వేత ఋషభ వాహన శూలపాణి భుజగ భూషణ త్రిపురనాశరస్తన వ్యోమకేశ మహాసేన జనక పంచభద్ర పరశుహస్త నమః. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. హర 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 మహాదేవ్, హర 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 మహాదేవ్. అందరూ పాడుకోవచ్చు చక్కగా కదా ఈ పాట శివోహం శివోహం. ఇప్పుడు శివరాత్రికి మీ ప్లానింగ్స్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ లేకుంటే ఎట్లా ఉంటాయి? ప్రోగ్రామ్స్ లేనప్పుడు ప్రాక్టీస్ చేయటంలో ఎక్కువ నిమగ్నం అవుతారా లేకపోతే ఎట్లా చిల్ అవుతారు? బట్ ఈ 2 months నుంచి మాత్రం కంటిన్యూగా మేము ఈ భజన్ జామింగ్ లోనే కూర్చున్నాం. అంటే సీజన్ లేనప్పుడు ఇంకా వెళ్తూ ఉంటాం షాపింగ్ కానీ. ఇప్పుడు భజన్ జామింగ్ అంటే ఇప్పుడు నిజానికి ట్రెండ్ మారింది. మంచి ఒరిజినల్ భక్తి పాటల్ని కూడా రీమిక్స్ చేసి మంచి ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా హైలైట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు అట్లాంటి పాటలకి ఆదరణ బాగా ఎక్కువైపోయింది. సో ఇట్లాంటి టైంలో మీరు భజన్ జామింగ్ అనేది స్టార్ట్ చేయటం దాని గురించి అంటే ఎప్పుడు ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి? అంటే అసలు ఈ విషయం గురించి మా మేనేజర్ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్న తను మాకు కరోనా ముందు నుంచి చెప్తున్నారు మనం ఇట్లా చేద్దాం. అంటే అసలు ఏం తెలియదు మాకు, అప్పుడు తెలియనప్పటి నుంచి భజన్లో వెళ్దాం భజన్లో వెళ్దాం అని అంటే మాకు కనెక్ట్ అవ్వలేదు అది. అంటే ఈ మూవీ సాంగ్స్ పాడుతున్నాము, బ్యాండ్ పాడుతున్నాము, ఫోక్ పాడుతున్నా, అన్ని ఇట్లా వెళ్తున్నాం కదా అన్నట్టే ఉంది. కానీ ఇప్పుడు నార్త్ సైడ్ ఇది చాలా ఫేమస్ అయింది. ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది, మాకు ఏదో పిలుస్తుంది, రమ్మని పిలుస్తుంది అన్న ఫీల్ వస్తుంది. అట్లా మళ్ళీ ఇది కనెక్ట్ అయ్యేసరికి ఇట్లా అనుకున్నాం చెల్లి నేను ఇది ట్రై చేద్దాం, ఇది బాగుంది అంటే. ఇప్పటి వరకు ఎన్ని షోస్ చేసినా కూడా మాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేదు, అసలు లేదు, ఆ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇందులోకి వచ్చాక మొన్న రీసెంట్ గా ఒక జామ్ చేసాము, ఒక షో చేసాము. కంప్లీట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత
మేము కంప్లీట్ అందులో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం. అసలు నిజానికి వినేవాళ్ళు కూడా వెళ్తారు. మేము అలా వెళ్ళడం, ఇంతకు ముందు మామూలుగా భజన్స్ చేస్తూ నార్మల్ గా పాడేవాళ్ళం, బట్ కంప్లీట్ ఈ చాంటింగ్ తో మేము చేస్తూ 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 మాకు తెలియకుండానే మా వాయిస్ లో ఇంప్రూవైజేషన్ కానీ అదే అప్పుడే అనిపించింది ఇందులో మాకు కావాల్సింది ఇందులోనే ఉంది అనేది. స్టార్ట్ అయ్యామో మళ్ళీ అది ఇంకా కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ భజనలోకే వచ్చాం అనమాట. అంటే మా ప్లేస్ ఇక్కడే అని మాకు వాటికి ఆదరణ ఉంది కదా, మీకు ఎక్కువ అవకాశాలు దాని ద్వారా వస్తున్నాయా? ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అవే ఎక్కువ ఉన్నాయి. ఓకే, భజన్ జామింగ్ రిలేటెడ్ ఏదైనా పాడొచ్చా మనం ఇప్పుడు? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం जानकी वल्लभम। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरम, अच्युतं केशवं कृष्ण दामोदरम, राम नारायणं जानकी वल्लभम, 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 राम नारायण जानकी वल्लभम। నిజంగా శ్రోతలకు ఇది ఈజీ కదా, మాకు పెద్దగా పాటలు అంటే సంగీతం గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా. అందుకే భజన్ జామింగ్కి ఈ రోజుల్లో ప్రాధాన్యత ఎక్కువైపోతుంది కదా. ఇంకేం రీజన్స్ ఉండొచ్చు ఈ భజన్ జామింగ్స్ ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కువ అవ్వటానికి మీరు గమనించిన? అంటే ఇందులో మ్యూజిక్ తెలవాల్సిన అవసరం లేదు, ఏది కూడా చిన్నగా రామ 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 అనుకుంటూ కూడా వెళ్తే కూడా అది భజన అయిపోతుంది, దాంట్లో మనకి దేవుడు కనిపిస్తాడు. అవును, ఇన్వాల్వ్ బాగా అయిపోతున్నారు కదా వినేవాళ్ళు కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి ఈ పబ్ కల్చర్ ఇదంతా దాంట్లో నుంచి ఇందులో వచ్చినా కూడా సేమ్ అదే ఫీల్. యూత్ ని చాలా ఏ ఏజ్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది భజన్ జామింగ్ అనేది? ముఖ్యంగా జెన్జీ. ఓకే, యూత్ పబ్లోకి వెళ్ళి తాగడానికి అలవాటు అవ్వడం, డ్రగ్స్, ఇదంతా అది చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు. అందులో ఉండే మత్తు ఆల్కహాల్ లేకుండా భజనలో కూడా అలాంటి మత్తు, అలా మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ఆ సౌండ్స్కి మైమర్చిపోయి భక్తిలో మునిగి తేలొచ్చు. ఆ మత్తు ఇందులో కూడా ఉంటుందని మేము. యూత్ అన్నారు కాబట్టి మనం యూత్తో మాట్లాడదాం. ఏమంటారు తేజ, ఎందుకు ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కువైందని మీరు అనుకుంటున్నారు భజన్ జామింగ్? ది ప్రెసెంట్ జనరేషన్ కాల్డ్ జెన్ జీ, రైట్? వాళ్ళకి చాలా ఓవర్ థింకింగ్ అనేది, డిప్రెషన్ అనేది చాలా చూస్తున్నాం. మెంటల్ వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు అసలు, ఏమైనా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల దే స్టార్ట్ గోయింగ్ టు పబ్స్ అనమాట. పబ్కి వెళ్తే ఇప్పుడు అన్ని బ్యాండ్స్ సేమ్ సెట్ లిస్ట్ పాడుతుంటాడు, అక్కడ తాగడం అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు మ్యూజిక్ పరంగా కాకుండా తాగడానికి వెళ్ళిపోతున్నారు, ఏదో తాగేసి ఎంజాయ్ చేద్దాం అనేసి. వాటన్నిటి నుంచి ఇప్పుడు కొంచెం బయటికి వచ్చి దే ఆర్ గోయింగ్ ఫర్ టెంపుల్స్ అనమాట. అది నేను అబ్జర్వ్ చేశాను చాలా మందికి. అరే ఇది అన్నీ ఏంటి, కొంచెం వెళ్దాం, విల్ గో ఫర్ డివోషనల్ అని చెప్పేసి చాలా మంది టెంపుల్స్కి అయితే ఎంత రష్. మీ ప్రోగ్రామ్స్ భజన్ జామింగ్స్ ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏమని చెప్తారు ఫ్రెండ్స్కి? ఎట్లా ఇన్వైట్ చేస్తారు? వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారండి. అంటే ఐ స్టార్టెడ్ రీసెంట్లీ ఇన్ దిస్ భజన్ జామింగ్, రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా రష్ ఉంటుంది, మోస్ట్లీ అందరు యూతే వస్తున్నారు.
సో అట్లా అయితే స్టార్టెడ్ కమింగ్. ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా రీల్స్ కూడా వస్తున్నాయి. ద బ్యాండ్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ నార్మల్ సాంగ్స్, ఈవెన్ దే ఆర్ పర్ఫార్మింగ్ దిస్. నిజంగా ఇదొక మంచి చెప్పుకోదగిన ప్లస్ మనకి నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పాలి ఈ భజన్ జామింగ్స్ అనేది. అయితే పండగ పూట ఇప్పుడు ఆ టాపిక్ ఎక్కువ వద్దు, కానీ మనకి పండగ రిలేటెడ్ ఇప్పుడు శివుడి పాటలు పాడినారు, అమ్మవారి పాట ఏదైనా ఒకటి పాడుకుందామా? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోది నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్మిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితిసుతరోషిణి దుర్మద శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. శివరాత్రి సందర్భంగా అమ్మవారిని కూడా తలుచుకున్నాం మంచిగా. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్పొచ్చు? శివరాత్రికి ఒక షో ఉంది. వావ్. ఇంకా ఇలాంటి 16th 18th ఇవన్నీ కాలేజెస్ లో భజన్ జామింగ్ పెడదామని. ముఖ్యంగా మా మోటో అదే, కాలేజ్లోకి వెళ్ళి కాలేజ్లో పర్ఫామ్ చేయాలని వెయిటింగ్ అనమాట. కానీ వస్తుంది త్వరగా. అల్టిమేట్ గోల్ అంటే ఏంటి ఈ సంగీతంలో, ఈ సంగీత ప్రస్థానంలో? మీరు భజన్ జామింగ్లో ప్రస్తుతం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తున్నారు, సో దాన్ని మీరు కూడా చాలా ఆస్వాదిస్తున్నారు భజన్ జామింగ్ని, వచ్చిన వాళ్ళతో పాటు శ్రోతలతో పాటు. ఇంకా అల్టిమేట్గా మీ ఫ్యూచర్లో ఇది చేరుకోవాలి, లేకపోతే ఇక్కడి వరకు మేము వెళ్ళాలి, అల్టిమేట్ గోల్ ఏదైనా ఉందా? అంటే యూత్ ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం, సనాతన ధర్మ అదే అంటే మాకు ఇంకా పెద్దగా ఎక్కువ తెలియదు, ఇప్పుడిప్పుడే మేము కొంచెం కనెక్ట్ అవుతున్నాము. ఈ దారిలోకి యూత్ ని తీసుకురావాలని, ఇంకా చాలా పెద్ద వాళ్ళకి మంచి మంచి భవిష్యత్తు ఉండాలని, అలాంటి కల్చర్ లోకి వెళ్లకుండా మంచి దారిలో పిల్లలందరినీ, యూత్ ని కొంచెం మీరు ఎంతో కొంత మా వంతు చేయాలి అని. ఓకే, సో అల్టిమేట్ గోల్ కూడా చెప్పినారు. ఫైనల్గా శివరాత్రి ఎపిసోడ్ని మనం ముగించే ముందు ఒక మంచి శివుడి పాటతో క్లోజ్ చేద్దాం. ఇది సినీ నటులు తనికెళ్ళ భరణి గారు రచించి పాడిన పాట. అది అందరికి చాలా కనెక్ట్ అవుతుంది ఆ సాంగ్. అది చాలా చాలా మంచి అర్థం ఉన్న పాట. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు,
వద్దంటే రెంటిని మూయగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శిల శివుడు, నీలోన గల శివుడు నాటకాలాడగలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరతించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరతించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరతించి మూట కట్టేయగలడు. అయితే నిరంజని, మీరు చెప్పినట్లుగా ఈ జామింగ్ గూర్చి, భజన్ జామింగ్ గూర్చి మీ మేనేజర్, మీ హస్బెండ్, తనతో కూడా ఒక వాయిస్ తీసుకుందాం మనం. ఎస్, మనం ఇప్పుడు రంజని సిస్టర్స్ ఏదైతే భజన్ జామింగ్ ఉందో అది చాలా పాపులర్ అవుతుంది. నిజానికి మనం కూడా భజన్ జామింగ్స్కి ఎట్లా అడిక్ట్ అవుతున్నారు, ఎంత ఆదరణ వస్తుంది అనేది మనం కూడా చూస్తున్నాం డైలీ లైఫ్లో. మరి వీరి పర్టిక్యులర్ భజన్ జామింగ్లో అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్, గమనిస్తున్న తేడాలేంటి, ఈ భజన్ జామింగ్కి సంబంధించి ఈ రంజని సిస్టర్స్ మేనేజర్ అలాగే నిరంజని వాళ్ళ హస్బెండ్ కృష్ణమోహన్ గారితో మాట్లాడదాం. హాయ్ కృష్ణమోహన్ గారు. సో భజన్ జామింగ్ ఫస్ట్ టైం మీతో స్టార్ట్ అయింది అని విన్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి, అప్పుడు వచ్చిన మీకు ఆదరణ గురించి చెప్పండి. భజన్ జామింగ్ కాన్సెప్ట్ అనేది యాక్చువల్గా నార్త్ సైడ్ స్టార్ట్ చేశారు మేడం ఇది. సో అక్కడ చాలా పాపులర్ అవుతుంది షోస్, యూత్ అంతా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ జెన్జీ యూత్ కాన్సెప్ట్ అని చెప్పేసి చాలా ముందుకు వెళ్తుంది ఇది. సో మనకి సౌత్ సైడ్ కొంచెం దీని మీద అవేర్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఈ సోషల్గా కూడా దీన్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మేమంతా కూడా భజన్స్లో స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుండి రంజని సిస్టర్స్ ఉన్న వాళ్ళే. సో ఈ భజన్ అనేది ఈ రంజని సిస్టర్స్కి కొత్త కాదు. భజన్స్ అనేటివి ఎర్లియర్గా ఎట్లా ఉండేటివి అంటే వీళ్ళు స్టేజ్ మీద పాడడం, ఆడియన్స్ కూర్చొని వినడము, సో అంతవరకే ఉండేది. బట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్లో మాకు నచ్చింది ఏంటంటే మెయిన్లీ ఎంగేజ్డ్ విత్ ఆడియన్స్. మనం ఏదైతే సింగర్స్ పాడుతున్నారో కంప్లీట్లీ కనెక్టెడ్ విత్ ఆడియన్స్ సోల్స్. సో వాళ్ళు కూడా మనం పాడేది కూడా వాళ్ళు వినడము, వాళ్ళు ఆ ఛాన్స్ని రిపీట్ చేయడము, ఆ పాటలను రిపీట్ చేయడము, ఇంకా కొంచెం మ్యూజిక్ మనము హైకి వెళ్ళినప్పుడు మాతో పాటు వాళ్ళతో డ్యాన్స్ చేపియడము, వాళ్ళు అందులో డ్యాన్స్లో కూడా ప్యూరిటీగా ఆ డివైన్ వైబ్లో ఇన్వాల్వ్ అవ్వడము. సో ఇదంతా కూడా ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్కి, వాళ్ళ యూత్ కూడా దీనికి కనెక్ట్ అవ్వడం అనేది ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా మాకు కూడా చాలా పాజిటివ్గా ఉంది ఇది. ఎస్, కృష్ణమోహన్ గారు మీరు అన్నట్లు ప్లస్ ఇందాక రంజని సిస్టర్స్ కూడా చెప్పినారు, యువత పక్కదారి పట్టకుండా ఉండాలంటే ఇటువైపు రావాలి అని. దానికోసం ఇంకా ఎవరెవరి సహకారం మనకు అవసరం ఉంటుంది. ఈ కల్చర్ ఇంకా పెరగటానికి నిజానికి భక్తి ఎంత ముఖ్యం. ఇప్పుడు ఏదైనా సరే శివతత్వమైనా వేరే దేవుళ్ళ భక్తి అయినా మనిషికి భక్తి ఉండటం ఎంత అవసరమో అని తెలియాలంటే మనకి ఎవరెవరి నుంచి ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెరగటానికి సహకారం కావాలి. ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ మొబిలైజ్ చేయడానికి పెద్దవాళ్ళు చాలా సహకారం అవసరం మేడం. దీనికి పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ లైక్ మనకి ఎవరైతే ఇన్స్పైరింగ్గా తీసుకుంటున్నామో పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, సోషల్గా ఉన్న యాక్టివిస్ట్స్ కానివ్వండి, సో డివోషనల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న అందరూ కూడా దీన్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో లైక్ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఇప్పుడు ఓన్లీ డివోషనల్ సంబంధించిన ప్లాట్ఫామ్సే కాదు, కాలేజెస్, స్కూల్స్ కానివ్వండి, మెడిటేషన్ సెంటర్స్ కానివ్వండి, సౌండ్ థెరపీస్ కానివ్వండి, థెరపిస్ట్ లైక్, సో వాళ్ళంతా కూడా ఇది ఒకే ప్లాట్ఫామ్ కిందికి వస్తారు. ఓకే, సో వీళ్ళంతా కూడా దీన్ని కొంచెం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా వాళ్ళ ప్లాట్ఫామ్స్లో, వాళ్ళ గ్రూప్స్లో ఏవైతే జరుగుతున్నాయో మనకు మెయిన్ హైదరాబాద్లో, సో ఈ ఫస్ట్ కాన్సెప్ట్ మనది రీసెంట్గా స్టార్ట్ చేసి చాలా సక్సెస్ అయింది. సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మనం అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయగలిగితే వాళ్ళ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా పాజిటివ్ జరుగుతుంది యూత్. కృష్ణమోహన్ గారు, నిజంగా సంగీతం అనేది మనిషిని హీల్ చేస్తుంది. అట్లనే యువతలో ఉన్న డిప్రెషన్ని, స్ట్రెస్ని కూడా భజన్ జామింగ్ ఎంతవరకు హీల్ చేస్తుంది, ఎంతవరకు దాన్ని తొలగిస్తుంది? ఎస్ మేడం, 100% వాళ్ళకి ఇది ఒక కైండ్ ఆఫ్ మెడిటేటివ్ మ్యూజిక్ ఇది. సో వాళ్ళ స్ట్రెస్ని ఎట్లా రిలీఫ్ చేస్తుందంటే ఇది స్టేజ్ పైన పాడే సింగర్స్తోని వాళ్ళు కనెక్ట్ అవుతారు.
సో వాళ్ళు ఏదైతే పాడుతున్నారో, వాళ్ళు ఏదైతే ఛాన్స్ చేస్తున్నారో దాన్ని వీళ్ళు రిపీట్ చేయడం, సోల్ఫుల్గా వాళ్ళ హార్ట్ నుండి వాళ్ళు పాడడము, దానివల్ల వాళ్ళకు స్ట్రెస్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది. సో నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు క్లబ్స్కి వెళ్ళడం, పబ్స్కి వెళ్ళడం అనేది ఫన్ అంటాం. అది ఆ ఫన్లో వాళ్ళకి ఆ వైబ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ మ్యూజిక్ అనేది ఒక థెరపీ లాగా, ఒక మెడిటేషన్ లాగా వాళ్ళకు వర్క్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ మ్యూజిక్కి, ఈ పాడే సింగర్స్కి కనెక్ట్ అవుతారో వాళ్ళు 100% ఈ స్ట్రెస్ నుండి రిలీఫ్ అవుతారు. వాళ్ళకు చాలా ఇది వాళ్ళు కూర్చున్న 2 to 3 అవర్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు, ఇది వీళ్ళు థరోలీ ఒక 1 వీక్ వరకు వాళ్ళు దాన్ని మైండ్లో క్యారీ చేస్తారు. కృష్ణమోహన్ గారు, ఈ రంజని సిస్టర్స్లో మీ ఫేవరెట్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇది చాలా టిపికల్ క్వశ్చన్. ఇది పేరే రంజని సిస్టర్స్, ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోలేదు కాబట్టి పేరే రంజని సిస్టర్స్ కాబట్టి చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్ ఇది. రంజని సిస్టర్స్ తెలివిగా పాస్ చేసినారు. సో నిజానికి మీకు ఇప్పటి వరకు వస్తున్న ఆదరణ, ఈ భజన్ జామింగ్కి ఆదరణ ఎంతవరకు వస్తుంది, ఇంకా ఎంత పెరగాల్సిన అవసరం ఉందంటారు? ట్రెమెండస్ మేడం. ఆదరణ అంటే అసలు ట్రెమెండస్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి బియాండ్ ఉంది ఇది. ఎంత ఆదరణ అంటే, మేము ఎప్పుడైతే ఈ రీసెంట్ షోస్వి మేము సోషల్ మీడియాలో, మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, యూట్యూబ్లో మేము పెట్టినామో, మేము సోఫార్ మేము ఏదైతే ఈవెంట్స్ చేసామో మాకు ఎప్పుడు కూడా అంత ఇది రాలేదు. బట్ ఈ భజన్ క్లబ్బింగ్ కాన్సెప్ట్, భజన్ జామింగ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి మేము షోస్ చేసడం స్టార్ట్ చేసామో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఎట్లాంటి రెస్పాన్స్ అంటే, కాలేజెస్, స్కూల్స్ నుంచి, ఎన్జిఓస్ నుండి మెయిన్గా. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, మీరు చేసిన ఇది చాలా బాగుందండి, ఇది పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఒక థెరపీ లాగా చాలా బాగా అవుతుంది, ఇది ఆదరణ జరుగుతుంది అని చెప్పేసి డిఫరెంట్ ఎంక్వైరీస్ చాలా బాగా జరుగుతుందండి. ఎస్, చాలా చాలా మంచి మెసేజ్. నిజానికి కృష్ణమోహన్ గారు చెప్పినట్లు మనం వీక్లీ 1-2 రోజులైనా సరే మనము వ్యాయామాలు చేయడానికి, యోగా ఆసనాలు వేయడానికి, హెల్త్ టిప్స్ పాటించడానికి పెట్టిన టైం అదే 1 or 2 hours మనం వీకెండ్స్లో ఈ భజన్ జామింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి మైండ్ అండ్ సోల్ ఎంత ప్యూర్గా తయారవుతుంది, ఎంత హీల్ అవుతాం అనేది కృష్ణమోహన్ గారి మాటల్లో విన్నాం. ఖచ్చితంగా మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. భజన్ జామింగ్ని ఒక అలవాటుగా, వీకెండ్ హ్యాబిట్గా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. తవ చరణ కమలమి మనసిల్ల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమి మనసిల్ల సతు మమ నిత్యం. మనసిల్ల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. గరుడ గమన తవ చరణ కమలమి మనసిల్ల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమి మనసిల్ల సతు మమ నిత్యం. మనసిల్ల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధి నముచి హరుణముఖ విబుధ వినుత పద పద్మ. జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మనందరిని ఏలుతున్నదైతే శివుడే. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ భక్తి లేకపోతే భక్తి భావం నిజంగా భక్తుల్లో కలిగించడానికి మీ వంతు మీరు ఎంతో చేస్తున్నారు. మళ్ళీ మాకేం తెలియదు అంటున్నారు. నిజంగా గొప్ప విషయం అది మీ ఇద్దరిలో. మీకు నచ్చిన మీ ఫేవరెట్ సింగర్ పేరు చెప్పండి. నాకు నచ్చిన సింగర్ బాలు గారు, విజయ్ ప్రకాష్ గారు. ఓకే. విజయ్ ప్రకాష్ సార్లో పాడిన పాటల్లో, అన్ని పాటల్లో, బాలుగారి కొన్ని వేల పాటల్లో మీకు నచ్చినవంటే ఏం చెప్తారు? అంటే ప్రతి పాట మాకు నచ్చుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము, అది
అది చాలా కనెక్ట్ అవుతుంది మాకు. అంటే చిన్నప్పుడు ఏదైనా స్టేజ్ పైన ఏం తెలియకుండానే ఏదో పాడుతుండే వాళ్ళం, ఏది వీలో అది 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 విజయప్రకాష్ గారు ఓం శివోహం అది అది విన్నప్పుడల్లా మాకు గుస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. మీకు ఫేవరెట్ సింగర్స్ అంటే ఎవరు? బాలు గారు, చిత్రమ్మ గారు, ఇంకా వాణిజయరామ్ గారు. తన పాటలు కూడా చిన్నప్పటి నుంచి చాలా పాడుతూ ఉంటాను. శివరంజని, మహాశివరాత్రి సందర్భంగా మీరు భక్తులకు ఏమైనా చెప్పాలనుకుంటే? శివరాత్రి రోజు అందరూ బాగా జాగరణ చేసి నైట్ అంతా ఆ శివుణ్ణి స్తుతిస్తూ ఇలాంటి భజన్ జామింగ్ కార్యక్రమాలకి వస్తే ఆ మత్తు కూడా దాన్ని అంటే ఇప్పుడిప్పుడే మనకు వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి ట్రై చేస్తే అందులో ఉన్న మత్తు అయితే ఎక్కడ దొరకదు. అదే కోరుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా ఫైనల్గా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే? సో లైఫ్లో అనేవి చాలా ప్రాబ్లమ్స్ వస్తుండేయండి, వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళడమే. సో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో ప్లీజ్ కమ్ ఫర్ అ భజన్ జామింగ్స్ అండి, మీకు చాలా హీల్ అవుతుంది. యూ విల్ సీ దట్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ అవర్ భజన్ జామింగ్స్. సో ఫైనలీ హ్యాపీ శివరాత్రి టు ఆల్. మొత్తానికి హ్యాపీ శివరాత్రి సందర్భంగా మీరు ఇచ్చిన ఈ ఎపిసోడ్ చాలామంది భక్తుల్లో భక్తి భావాన్ని చాలా పెంచుతుంది. మా కోసం శివరాత్రి రోజు మీరు వచ్చినందుకు మీకు కూడా ఒక విషయం ఏంటంటే, ఈ సహోదరి బంధం ఏదైతే ఉందో ఇట్లాంటి చిరుబురులాటలతోనే చిరకాలం చాలా సక్సెస్ఫుల్గా మీ జర్నీ ఉండాలని మా పల్లవి టీవీ ద్వారా మనం అలాగే పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఇది భక్తి భావంలో మునగాలంటే నిజానికి భక్తి ఈ రోజుల్లో చాలా పెరుగుతుంది. భక్తి చాలా రకాలుగా ఉంటుంది. చాలా రకాల సాంగ్స్కి చాలా అడిక్ట్ అవుతున్నాం. కానీ భజన్ జామింగ్స్లో మనకు సపరేట్గా సంగీతం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, మనకు పరిపక్వత ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళి వాళ్ళతో మాట పాట కలిపినమంటే చాలు మనలో అసలు శివుడు వచ్చి ఉన్నాడా అన్నంత తన్మయత్వం మనకు కలుగుతుంది. సో మహాశివరాత్రి సందర్భంగా మనం కూడా భజన్ జామింగ్లో సింగ్, క్లాప్, డాన్స్ అన్నీ కూడా ఫీల్ అవుదాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. మనలో ఉన్న భక్తి భావాన్ని ఖచ్చితంగా చాటి చూపిద్దాం. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ ఎపిసోడ్ రంజని సిస్టర్స్ అండ్ కో టీమ్తో. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.